హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, గణపతి నవరాత్రులు అనగానే చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరం భక్తి శ్రద్ధలతో 9 రోజులు ఘనంగా నవరాత్రులు జరుపుకుంటాం కదా. ఇక ముఖ్యంగా నవరాత్రులు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది మన హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణేష్. ఎందుకంటే ఖైరతాబాద్ గణపతి అంటే ఒక స్పెషల్ అట్రాక్షన్. అందుకే ఈసారి ఖైరతాబాద్ గణపతి 70 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు కాబట్టి 70 అడుగుల వినాయకుడిని ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇదే 70 అడుగుల గణపతి. అంతేకాదు, ఈసారి 7 నెంబర్ అనేది చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 7వ తేదీ వినాయక చవితి, 17వ తేదీ గణపతి నిమజ్జనం. అలాగే ఖైరతాబాద్ గణేశుడికి 70 ఏళ్ళు పూర్తవుతున్నాయి కనుక ఈసారి సప్తముఖ మహా గణపతి రూపంలో భక్తులందరికీ దర్శనానికి సిద్ధమయ్యాడు. ఫ్రెండ్స్, ఇక భక్తుల చేత ఈ భారీ గణపతి పూజలు అందుకునేందుకు సిద్ధమయ్యాడు. మీ అందరికీ ఈ 70 అడుగుల సప్తముఖ మహా గణపతిని మీకు చూపించాలని వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ మహాగణపతి పక్కన శివపార్వతుల కళ్యాణ ఘట్టం, మరో పక్కన శ్రీనివాస కళ్యాణ ఘట్టానికి సంబంధించిన విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, అంతేకాక అయోధ్యలో కొలువై ఉన్న శ్రీ బాలరాముడి విగ్రహం మాదిరిగానే ఇక్కడ కూడా బాలరాముడిని ఏర్పాటు చేశారు. మరోపక్క రాహుకేతుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. మీరు చూస్తున్నారు కదా, మహాగణపతి పాదాల పక్కన కుడివైపున బాలరాముడు, ఎడమ వైపున రాహుకేతుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, ఈసారి రాహుకేతుల్ని పూజించడం కానీ, రాహుకేతుల్ని దర్శించుకోవడం కానీ చాలా విశేషమని పండితులు చెప్పారు. కాబట్టి ఈసారి రాహుకేతుల్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ అద్భుతమైన ఘట్టాన్ని మీకు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి. అలాగే ఈ నవరాత్రుల్లో మీరు వీలు చూసుకొని ఈ 70 అడుగుల మహాసప్తముఖ గణపతిని దర్శించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ స్వామివారి దీవెనలు కూడా పొందాలని నేను కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై గణేష్.